చూసారు కదా, ఇక్కడ మనం దాని ఆర్చ్ దగ్గర కూడా వచ్చేసాం. శ్రీ చాముండేశ్వరి వెల్కమ్ ఆర్చ్ అని చెప్పేసింది కదా. సో పైకి అయితే వెళ్ళాలి, మనకు ఆర్చ్ సెక్షన్ అయితే ఉంటుంది. సో పైకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా పైకి వెళ్ళాలి ఇంకొక 2. అండ్ టెంపుల్ పైకి వచ్చేసిన హిల్ పైకి చూడండి, బ్యాక్ సైడ్లో చూసారు కదా, ఇక్కడ పార్కింగ్ పెట్టేసి పార్కింగ్ చేసేసుకొని ఆయన లోపలికి వెళ్ళాలి. కొంచెం ముందుకుందంట పార్కింగ్, అక్కడికి నడుచుకుంటే వెళ్ళాలి ఇంకా దర్శనానికి. మేబీ ఫోన్స్ అలా ఎంటాగో అలా ఉండవు కాబట్టి అక్కడ పెట్టేసి దర్శనానికి వెళ్ళొచ్చేసి ఇంకా మాట్లాడదాం. మధ్యలో ఒక వేరే ఉంటుంది, చూసుకుని వెళ్దాం పైకి వెళ్ళిపోదాం. మన టెంపుల్ ఎక్కితే వెళ్తుంటే సైడ్లో అన్నీ తీసుకోవడానికి ఉంటున్నాయి అన్నమాట. ఇది కావాలంటే మనం తీసుకోవచ్చు. ఇలా అయితే వెళ్ళాలి. 150 మీటర్స్ ఉందంట టెంపుల్. గూగుల్ మ్యాప్స్లో చూస్తూ వెళ్తున్నా. టెంపుల్ దగ్గర చూడండి కదా ఎంతమంది ఉన్నారు. అసలు ఇక్కడ నుండే లైన్ ఉంది చూసారు, అక్కడ కనిపిస్తుంది. ఫుల్ టైం పట్టలే ఉంది. నాకు ఎంట్రన్స్ ఇక్కడ నుంచే ఉంది అనుకుంటా. అండ్ ఇదైతే ఎగ్జిట్ చూడండి. ఓకే, నో ప్రాబ్లం. స్ట్రేట్ వెళ్ళిపోవాలి మనం. చూడండి కొంచెం తీసుకొని అయితే చూడండి ఎంత బాగుందో టెంపుల్ అయితే. మస్తు ఉంది అసలు, గోపురం కూడా. సరే వాళ్ళు దర్శనానికి అయితే వెళ్దాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం లేదు, ఇంకా వెళ్ళిపోదాం. ఎంత బాగుందో టెంపుల్, సూపర్ ఉంది అయితే టెంపుల్ అయితే. ఇక్కడ బ్యాక్ సైడ్లో లడ్డు ప్రసాద్ కౌంటర్స్ ఉన్నాయి. నేను ఎగ్జిట్ ఇక్కడ నుండి ఎగ్జిట్ అయిపోదాం. ఇంకా దర్శనం చేసుకొని అయితే లడ్డూలు తీసేసుకొని ఇక్కడైతే కూర్చున్నాను. ఇంకా వెళ్ళిపోవాలి, ఎగ్జిట్ అయిపోవాలి. ఒక 5 మినిట్స్ అలా కూర్చొని ఎగ్జిట్ అయిపోతా. టెంపుల్ చూపిస్తాను ఒకసారి. అండ్ మనం పైకి వస్తే ఫస్ట్ అయితే మనకు మహిషాసురుడు అయితే ఎంట్రీ ఉంటుంది. అండ్ దీన్ని అప్పుడైతే మహిషాసురుడు అయితే పాలించడం జరిగింది. దీన్ని అప్పట్లో మహిషాఊరు అని పిలిచేవారు. కాలక్రమేణా మైసూరుగా అయితే పేరులో ఇప్పుడైతే పిలవడం జరుగుతుంది. రాక్షసులో జన్మించిన మహిషాసురుడు అయితే తన మరణాన్ని జీవనం కోసం అయితే మేరు పర్వతం మీద అయితే తపస్సు చేస్తాడు. బ్రహ్మదేవుని గురించి అయితే కొన్ని వేల సంవత్సరాల తపస్సు తర్వాత బ్రహ్మదేవుడు అయితే వచ్చి ఏం వరం కావాలో కోరుకో అని అడిగితే, అప్పుడు నాకు మరణం లేని జీవనం కావాలని అంటే, అప్పుడైతే అది సృష్టికి విరుద్ధం అని చెప్పి బ్రహ్మదేవుడు అయితే చెప్తాడు. ఆ తర్వాత వేరే ఏ వరమైనా కోరుకో నేను ప్రసాదిస్తా అని చెప్పాక నాకైతే ఆడవారితో నాకు మరణం లేదు. పురుషుడితో ఎలాగైనా నాకు మరణం ఉండొద్దని ఇస్తాడన్నమాట వరం. అప్పటితో ఇంకా మహిషాసురుడు ఆగకుండా దేవతలతో అయితే యుద్ధం చేస్తూ అందరిని ఇబ్బంది పెడుతూ చంపేస్తూ ఉంటాడు. అప్పుడైతే త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, శివుడైతే కలిసి వాళ్ళ రూపం నుంచి ఒక అమ్మవారిని పుట్టిస్తారు. అదే చాముండేశ్వరి అమ్మవారు అయితే. అండ్ అప్పుడైతే కోపంతో రగిలి ఈ మహిషాసురుని అయితే చంపేస్తుంది. అండ్ నాకైతే మరణం అని చెప్తాడు కదా. అమ్మవారి చేతిలో అయితే మరణం జరుగుతుంది. 18 చేతులు ఉంటాయి. 18 చేతులకు 18 దేవుల అస్త్రాలు ఉంటాయి. అండ్ 18 శక్తిపీఠాల్లో ఇది ఒక శక్తిపీఠం అన్నమాట. మనం చూసుకున్నాం ఇక్కడ చూడండి. హిల్ దిగుతుంటే మనకి ఇక్కడ ఒక వ్యూ పాయింట్ కనబడుతుంది చూడండి. అది మహల్ అన్నమాట, చూస్తున్నారు కదా. అద్దరిపోయింది, చాలా బాగుంది ఇక్కడ వ్యూ అయితే. సూపర్. సిటీ అంతా కనబడుతుంది ఇక్కడ నుంచి కంప్లీట్గా, గ్రౌండ్ అదంతా. తర్వాత కిందకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే నేను మైసూర్ ప్యాలెస్కి అయితే వచ్చేసాను చూడతారా. టికెట్ తీసుకునేది లోపలికి అయితే వెళ్ళిపోదాం. అండ్ మనం ప్యాలెస్ దగ్గరికి కూడా వచ్చేసినాం చూడండి. ఇక్కడ నుండి అయితే మనకి ఇది నార్త్ గేట్ అండ్ సౌత్ గేట్ అయితే 2 ఉంటాయి. మెయిన్ ఎంట్రన్స్లో అయితే మనకైతే ఎంట్రీ లేదు. చూసుకొని రండి ఒకసారి అయితే ప్రాపర్గా. అండ్ ఇక్కడ మన ఫ్రంట్లోనే టికెట్ కౌంటర్ ఉంటుంది. స్ట్రేట్గా వెళ్ళిపోతే మనం లోపలికి అయితే ఎంటర్ అయిపోతాం. లోపలికి టికెట్ అయితే తీసేసుకున్నాను. 120 రూపీస్ తీసుకున్నారు. అండ్ ఎంట్రీ చూసారు ఇక్కడ ఎంట్రీ అని చెప్పేసి ఇక్కడనే మీకు టికెట్ కౌంటర్ ఉంటుంది. అండ్ టికెట్ తీసేసి లోపలికి అయితే వెళ్ళిపోదాం మనం అయితే. వెల్కమ్ టు మైసూర్ ప్యాలెస్. చూస్తున్నా బ్యాక్ సైడ్ ఇది మైసూర్ ప్యాలెస్ అనమాట. రాజులు నివసించినటువంటి ప్యాలెస్. అండ్ మీకు అక్కడ చూస్తే బ్యాక్ సైడ్లో ఒకటి కనిపిస్తుంది చూసారా. అది ఇంకో ఎంట్రన్స్. అండ్ ఇట్లా వస్తే ఇదొక ఎంట్రన్స్. 2 ఎంట్రన్స్లు అయితే ఉంటాయి దీనికి. చూసుకొని రండి ఒకసారి. కలిసి 2, 4, 4 సైడ్స్ ఉన్నట్టున్నాయి. చాలా బాగుంది ప్యాలెస్ అయితే, చూడడానికి అద్దరిపోయింది అసలు. లోపలికైతే మనకైతే ఎంట్రీ లేదు, బట్ ఎంత బాగుంది చూడండి ప్యాలెస్. సూపర్ ఉంది. అండ్ మనం ప్యాలెస్ దగ్గర కూడా వచ్చాం. దీని హిస్టరీకి వెళ్తే దీని అసలు పేరు వచ్చేసి అంబా విలాస్ ప్యాలెస్ అనమాట. అండ్ దీన్ని వచ్చేసి నల్వాడి కృష్ణరాజు ఒడేయర్ అయితే దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దీని కన్స్ట్రక్షన్ వచ్చేసి 1897లో అయితే దీని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. అండ్ 1912 అయితే కన్స్ట్రక్షన్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా ఈ ఓవరాల్గా ఈ ప్లేస్ వచ్చేసి 72 acres అయితే ఉంటుంది అన్నమాట. అండ్ ఈ ప్యాలెస్ వచ్చేసి 4 acresలో ఉందన్నమాట సరౌండ్ అయ్యి మొత్తం ఓవరాల్గా. అండ్ దీని చీఫ్ ఆర్కిటెక్ట్ వచ్చేసి హెన్రీ హెర్విన్ అనమాట. అండ్ దీని ఇంటీరియర్ డిజైన్ చేసింది రాఘవల నాయుడు అయితే. అండ్ దీన్ని అయితే ఇండో సార్సనిక్ స్టైల్లో అయితే నిర్మించడం జరిగింది. దీని విండో చూస్తున్నారు కదా, ఇదైతే రాజస్థానీ స్టైల్ అనమాట. లోపలికైతే వెళ్ళిపోదాం ఇంకా మనమైతే. ఇలా లోపలికి వస్తే ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్తే ఇక్కడ చెప్పల స్టాండ్ ఉంటుంది. మైసూర్లో ప్యాలెస్ లోపలికి వెళ్ళాలంటే చెప్పులు అయితే అలా లేవు. ఇక్కడ స్టాండ్ ఉంటే పెట్టేసుకొని కౌంటర్ నెంబర్ చూసి పెట్టేసుకొని అయితే లోపలికి అయితే ఇలా ఎంట్రన్స్ ఉంటుంది. వెళ్ళిపోవాలి మనం. అయితే లోపలికి అయితే వెళ్దాం.
సో ప్యాలెస్ ఎంట్రీ అని చెప్పేసింది కదా, ఇక్కడ వెళ్ళిపోదాం లోపలికైతే. సో ప్యాలెస్ లోపలికైతే ఎంట్రన్స్ ఇది. చాలా బాగుంది ఇక్కడ ప్రశాంతంగా. ఇది కూడా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు చూడండి, అదిరిపోయింది. అండ్ మనం ఇక్కడ ఎంట్రన్స్ నుంచి రాగానే వాళ్ళ పాత వాడిన బండ్లు అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకైతే ఓల్డ్ది అయితే స్ట్రక్చర్ ఉంది ఇక్కడ, చూసారు కదా ప్యాలెస్. అండ్ చాముండేశ్వరి అమ్మవారిది ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది గోతిక్ స్టైల్ అన్నమాట. అండ్ ఇక్కడ చూస్తే గణేష్ మండపం ఉంది. అండ్ దాని పక్కనే అయితే మనకు ప్యాలెస్ మోడల్ ఉందన్నమాట. అండ్ కొంచెం ముందుకెళ్తే మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకు కనిపిస్తుంది ఇంకా క్లాసిక్ స్టైల్స్ అయితే ఉన్నాయి. దీన్ని వచ్చేసి నియో అండ్ గోతిక్ స్టైల్లో అయితే రెండు మిక్స్ చేసి అయితే దీన్ని పైన కనిపిస్తున్న ద్వారాలు మీకైతే నియో గోతిక్ అండ్ అస్లామిక్ స్టైల్లో అయితే దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. చూస్తున్నారు కదా లైట్స్ ఉన్నాయి కదా పైన. అండ్ మీకు కొంచెం ముంగట్లో రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఇదే ఆక్టగన్ మ్యారేజ్ హాల్ అనమాట. సో ఆస్టికిల్ ఓంగ్రాకృతి మండపం ఇది. అండ్ ఇక్కడ మీకు పిల్లర్స్ కనిపిస్తున్నాయి, దీన్ని అయితే క్యాస్ట్ ఐరన్తో అయితే చేశారనమాట. వీటిని అయితే స్కాట్లాండ్ నుంచి తెప్పించారంట. అండ్ మీకు మధ్యలో ఒకటి కనబడుతుంది కదా చాండిలియర్, తో దీన్ని మనం జూమర్స్ అంటాం కదా. సో దీన్ని అంట చెకోస్లోవేనియా నుంచి అయితే తెప్పించారంట. సో ఇప్పటి వరకు అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉందంట. ఈ పిల్లర్స్ అయితే క్యాస్ట్ ఐరన్ అని చెప్పాను కదా, సో ఇవి అయితే తుప్పు పట్ట. అండ్ మనకి ఇక్కడ చూస్తున్నవి అయితే ఇవి ఒకప్పుడు బ్లాక్ అండ్ వైట్ పెయింటింగ్స్ అనమాట. సో ఇవి ఇప్పుడైతే ఆయిల్ పెయింటింగ్స్ అయితే చేశారు. సో ఇవి ఎలాగంటే, సో 6 పెయింటర్స్ అయితే 13 years పాటు కష్టపడి వీటిని అయితే ఆయిల్ పెయింటింగ్స్ అయితే మార్చారన్నమాట. చూస్తున్నారు కదా ఇక్కడ డోర్ కనిపిస్తుంది కదా, సో వీటిని అయితే ఇటలీ నుండి అయితే తెప్పించారంట. ఏడు ఎంత పర్ఫెక్షన్ కనబడుతుంది, లైటింగ్స్ అదరబడుతుంది, చల్లగా వస్తుంది ఇక్కడ నుండి అయితే. సో ఇక్కడ ఫారినర్స్ ఉన్నాడు, బయట గైడ్ తెచ్చుకున్నాడు. ఫారినర్స్ వచ్చారు, చాలామంది వచ్చారు ఫారినర్స్. అండ్ వాళ్ళకు మన ఇండియా అంటే ఇష్టం కాబట్టి ఇప్పుడు విజిట్ అవుతూనే ఉంటారు. అండ్ ద్వారాలు కూడా చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి అసలు, నిజంగా సూపర్. అండ్ ఇక్కడ చూడండి వాళ్ళ పెద్ద హోర్డింగ్స్తో అయితే ఉన్నాయి చూడండి, వాళ్ళ పిక్స్ చూపించేస్తానండి మీకు. సో ఇక్కడ మ్యారేజ్ ఎవరిది అయింది, సో మ్యారేజ్ పిక్స్ వాళ్ళవి అన్నీ ఉన్నాయి చూడండి. ఓడయారు, కృష్ణరాజు ఓడయారు, ఇక్కడ అన్ని ఫ్యామిలీ పిక్స్. వాళ్ళన్నీ అప్పటి పిక్స్ అన్నమాట కంప్లీట్గా. ఫ్యాన్ సౌండ్స్ ఒకటే వస్తున్నాయి చూడండి. ఈ పిక్ చూడండి ఇక్కడ, టైటానిక్లో రోజ్ అనుకోకండి. సో అలెగ్జాండర్ క్వీన్ అన్నమాట చూడండి. మనకు చాలా టెక్స్ట్ బుక్స్లో ఉంటుంది కదా అలెగ్జాండర్ క్వీన్ అని చెప్పేసి. సో ఇవన్నమాట పిక్స్ అయితే ఇవ్వరు కదా చూడండి. ఇక్కడ చాలామంది వీళ్ళంతా ప్రముఖులు అన్నారు, జయలక్ష్మి, శిఖర్, డాటర్, చాలామంది పిక్స్ అవుతున్నాయి. ఇక్కడ చూడండి గాయ్స్, ఇవి చూస్తున్నారు కదా. సో ఇవైతే గోల్డ్ ప్లేటెడ్ బాక్స్ అన్నమాట. సో ఇన్విటేషన్ ఇవ్వడానికి, సో ఇవైతే యూజ్ చేసేవారు మనం మ్యారేజ్కి గిఫ్ట్ ఎట్లా ఇస్తామో ఇన్విటేషన్, సో అలా అయితే ఇస్తారన్నమాట. వీటిని అయితే చూడండి అంతే, ఇంకా అప్పుడు వాళ్ళు ఉంటున్నారు కాబట్టి ఇచ్చేవాళ్ళు అన్నమాట. చూడండి ఎంత బాగుందో, మంచి నీట్గా డిజైన్ చేశారు ఇక్కడ. కొంచెం ముందుకైతే అండ్ అలా ఒక రౌండ్ వేస్తూ అయితే ఒక చుట్టూ అయితే కంప్లీట్ చేసాము. స్టేర్స్ ఉంటాయి కదా, ఎక్కడి నుంచి వెళ్ళాలని చూస్తున్నాను. చాలా బాగుంది ప్యాలెస్ అయితే. అందరూ పిక్స్లో వీడియోస్లో బిజీ అయిపోయారు. మనమైతే ఫాస్ట్గా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. చాలా బాగుంది. మిడిల్ ఏరియా ఉంది చూడండి, బాగుంది. ఇట్లా ఇదంతా ఓపెన్ ఏరియా, అంత ఓపెన్ ఏరియా అనమాట. ఇదంతా వాళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి ఆ ఏరియా యూజ్ చేసుకునేవాళ్ళు బేసిక్గా. మనకు కంప్లీట్గా ఇవి సిల్వర్ అనమాట చైర్స్ చూస్తున్నారు కదా, సిల్వర్. సో క్వీన్స్ యూజ్ చేసుకునేవారు అనమాట. ఇది వన్ ఆఫ్ ఎక్కువ సిల్వర్ చైర్స్, చాలా బాగుంది. సూపర్ బందిడ. ఇక్కడ చూడండి అంతా, ఇక్కడ చూడండి ఇది కూడా ఉంది. అంతా చుట్టూ తిరిగి వచ్చాను ఇలా వెళ్ళి అంతా. సో ఇదైతే చాలా బాగుంది అసలు. ఇక్కడ స్టేర్స్ కూడా ఉన్నాయి చూడండి పైకి ఎక్కడానికి. ఇప్పుడైతే మనం అలో చేయరు, బట్ చాలా ప్లేస్కి అయితే. సో థింగ్స్ ఒక పాడు కావాలి కాబట్టి అలా వస్తారు. పైన నీట్గా కట్టారు, డ్యామేజ్ కాకుండా ఇదంతా. ఇంకా దిగి లెఫ్ట్ సైడ్ అయితే మళ్ళీ పైకి వెళ్ళిపోదాం మనమైతే. ఇంకా చూడండి ఇక్కడ ఈడ కూడా చాలా బాగుంది. అన్నీ స్టోర్ చేశారు ప్రతి ఒక్క థింగ్. వాటి దగ్గర కూడా వెళ్ళనివ్వట్లేదు, ఎందుకంటే అటు ఏ విధంగా డ్యామేజ్ అవుతాయని చెప్పేసి వెళ్ళనివ్వట్లేదు. నాకు రైట్ స్టెప్స్ అని చెప్పాను కదా. సో ఇక్కడ నుంచి అయితే బైక్ స్టెప్స్ ఉన్నాయి, వెళ్ళిపోదాం పైకి అయితే. ఉన్నాయి చూడండి, వైట్ స్టైల్ ఉంది ఇక్కడ. మీరే చూడండి ఎంత పెద్ద.
నా ఉండే చూడండి ద్వారాలు వీళ్ళు అయితే చాలా బాగుంది. ఎక్కడ చూసినా మనకు ప్రతి ఒక్క యాన్షియంట్ థింగ్ ఉంటుంది ఇక్కడ, ప్రతి ఒక్క డీటెయిలింగ్. అండ్ అయితే అండ్ చూస్తున్నారు కదా, ఈయనే అన్నమాట కృష్ణరాజ ఒడయార్. అండ్ 1934లో మహాత్మా గాంధీ అయితే ఈయన దగ్గరికి వచ్చారనమాట. మైసూర్ వచ్చినప్పుడు ఈయనైతే రాజేషి అనేది సంబోధించారు. అంటే ప్రజల సంక్షేమం కోసం చూసుకున్నాడు అన్నమాట. అది దాని అర్థం. ఇంకా చూస్తున్నారు కదా, సో ఆయన ఒక ఐడల్ లాగా అయితే మంచిగా డిజైన్ చేసి పెట్టారు. ఇక్కడ ఇది నాకు తెలిసి ఓపెన్ ఏరియా అని కూడా చూడండి ఎంత పెద్ద ఉందో అసలు. సో జూమర్స్, లైటింగ్స్ వాళ్ళే వెళ్ళేయండి జూమర్స్, మన ఇప్పుడు లేటెస్ట్ వస్తున్నాయి. ఇది చూడండి ఎంత పెద్ద ఉందో చూడండి అసలు. మేబీ ఇది సభ అనుకుంటా, ఐ థింక్ నాకు తెలిసి. ఇక్కడ కూర్చొని వీళ్ళకి అంతా రూల్ చేసేవారేమో ఇక్కడ. సో 2 సైడ్స్ ఉంటాయి కదా, సో అలాగా. ఇది చూడండి ఒక్కొక్క థింగ్ ఎలా ఉందో అసలు, కొంచెం కూడా డ్యామేజ్ కాలేదు. ఎలాగుందో స్టిల్ ఇప్పుడు అలాగే ఉంది. సూపర్ ఉంది, చాలా బాగుంది చూడండి. నేను ఇప్పుడు అక్కడ నుండి వచ్చాను పైకి. ఇక్కడ చూస్తున్నారు కదా మీడియాలో బ్యాక్ సైడ్, ఇదైతే ఆడియన్స్ హాల్ అనమాట. సో దీనికైతే ఒక చిన్న స్టోరీ ఉంది. అది ఏంటనంటే, సో కృష్ణరాజ ఒడయార్ అయితే ఆయన పిలిపిస్తాడనమాట. రాఘవ నాయుడు అయితే పిలిపించినప్పుడు డిజైన్ల కోసం అయితే పిలిపిస్తాడు. అప్పుడైతే ఆయన అయితే భోజనానికి అయితే కూర్చుంటారు. భోజనానికి కూర్చున్నప్పుడు అయితే డిజైన్ చూపించడానికి అయితే ఆయన పేపర్ ప్రింట్స్ తేవడం అయితే మర్చిపోతాడు. సో పెరుగులో అయితే ఆ డిజైన్ అయితే చూపిస్తాడు అతనికైతే. సో అదే అయితే ఇక్కడ వేసేస్తారు. ఇంకా అది అయితే విషయం. ఇది లిఫ్ట్ ఏంటి? సో మన వాళ్ళే లిఫ్ట్ క్రియేట్ చేసినట్టున్నారు, లేకపోతే వాళ్ళది అనుకుంటారు. అది దర్బార్ లిఫ్ట్ అని చెప్పేసింది ఇక్కడ. సూపర్ ఉంది. ఇదే మా సీక్రెట్ టనల్ లాగా ఉంది, కిందికి వెళ్ళే సీక్రెట్ టనల్ లాగా బాగుంది. ఇక్కడ చూడండి ఎంత డీటెయిలింగ్ ఉంది. అవి హంసలు అన్నమాట. ఈ ప్లేస్ వచ్చేసి ఇది ప్రైవేట్ దర్బార్ హాల్ అన్నమాట. అండ్ అప్పట్లో అయితే రాజుగారు అంట నవరాత్రి టైంలో ఇక్కడ పూజలు నిర్వహించేవారు అన్నమాట. చూస్తున్నారు, దానికోసం అయితే స్పెషల్ గా డిజైన్ చేయించుకున్నారు. లైటింగ్స్ వాటితో అయితే సూపర్ గా ఉంది. అండ్ వీటిని ఒక 6 years ఒకసారి అయితే పెయింట్ చేస్తారంట, గోల్డ్ పెయింట్. చూడండి ఇది ఎగ్జిట్. ఇక్కడ చూడండి కాసి వీళ్ళు ఎంత ప్లానింగ్ చేశారో. ఇక్కడ టచ్ చేస్తారని చెప్పేసి దీన్ని అయితే ఇట్లా పెట్టారనమాట. చూసారా? సో ఎగ్జిట్ అని ఉంది, మేబీ అయింది అనుకుంటా. అలా అయితే లెఫ్ట్ రైట్ వెళ్ళిపోతే ఎగ్జిట్ వెళ్ళిపోతాం మనమైతే. ఇలా ఉంది ఇక్కడ ఓవరాల్గా అయితే ఎగ్జిట్ అయిపోతాం. ఇంకా ఇక్కడ ఫైనల్. సో వాళ్ళు అప్పుడు వాడిన సో ఏనుగులకి మన గుర్రాలకి వాటికి వాడతారు చూడండి. సో అవి అయితే ఇక్కడ ఉన్నాయి కంప్లీట్ అయ్యి చూడండి. ఎలిఫెంట్ ఆర్నమెంట్స్ అని చెప్పేసి ఇక్కడ ఉంది చూడండి. ఇంకా అవైతే ఇక్కడ అన్నీ స్టోర్ చేసి పెట్టేస్తారు. ఇంకా అవే అన్నమాట కంప్లీట్గా. బాగున్నాయి, సూపర్. అండ్ ఇక్కడ మళ్ళీ అయితే తీసేసుకుని అయితే ఇట్లా వస్తే మీకు అయితే అక్కడ టెంపుల్ కనబడుతుంది. సో వీళ్ళుంటే వెళ్ళి దర్శనం అయితే చేసేసుకోండి. సో నీకన్నది అయితే ఇప్పుడు ఎగ్జిట్ అవుదాం అనుకుంటున్నాను. వెళ్దాం మనం అయితే ప్రజెంట్ ఉన్నది అయితే ఎగ్జిట్ లేదు. ఇప్పుడు నేను చూపించాను కదా టెంపుల్ రోడ్డు. సో ఇదే అంట ఎగ్జిట్లో. అక్కడ నుంచి అయితే ముందుకు వెళ్ళిపోయి సో లెఫ్ట్ సైడ్ ఎక్కేస్తే ఎగ్జిట్ అయిపోతాం మనం అయితే. సో ఫస్ట్ అయితే బయట అంత వ్యూ అయితే ఎంజాయ్ చేసుకొని తర్వాత ప్యాలెస్ లోపలికి అయితే రండి. కృష్ణస్వామి టెంపుల్ అయితే చూసారుగా, చాలా టైం పట్టింది రీచ్ చేసుకోవడానికి. కొంచెం అయితే ఎగ్జిట్ ఉంటుంది మనకి, వెళ్ళిపోదాం ఇక్కడ. అంతే ఇంకా ప్యాలెస్ అయితే అంతా విజిట్ చేశాను, బయట ఎక్స్ప్లోర్ చేశాను. చూస్తున్నాను కదా అది ప్యాలెస్. అండ్ ఇక్కడ నుంచి నేను వచ్చేసి సో జగన్మోహన్ ప్యాలెస్కి అయితే వెళ్తున్నాను. ఇక్కడ నుంచి వెళ్ళి పక్కనే ఒక మేబీ 800 meters అట్లా ఉండొచ్చు. అండ్ అక్కడికి వెళ్ళిపోయి అయితే విజిట్ చేద్దాం, ఎక్స్ప్లోర్ చేసేద్దాం కంప్లీట్గా, చూసేద్దాం ఎలా ఉందని చెప్పేసి. నేనైతే సో చెప్పాను కదా జగన్మోహన్ ప్యాలెస్ అన్నమాట ఇది ఎంట్రీస్. సో లోపలికైతే మనమైతే ప్యాలెస్లోకి ఎంటర్ అయితే అయిపోదాం, వెళ్దాం. ఈ జగన్మోహన్ లాల్ ప్యాలెస్ వచ్చేసి సో 1857లో అయితే స్టార్ట్ చేశారన్నమాట దీని కన్స్ట్రక్షన్. అండ్ తర్వాత ఇది 1861లో అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. చూస్తున్నారు కదా, సో లోపలికైతే వెళ్తున్నాను. సో ఇది ఆర్ట్ గ్యాలరీ యాక్చువల్గా జగన్మోహన్ ప్యాలెస్ అని పిలుస్తారన్నమాట. అది ఇక్కడ వీళ్ళు ఫస్ట్ వచ్చేసి ఇదే ప్యాలెస్లో ఉన్నారన్నమాట. సో మైసూర్ కింగ్స్ ఉంటారు కదా, కృష్ణరాజ ఒడయార్, వీళ్ళంతా చర్మేంద్ర ఒడయార్ వీళ్ళంతా సో ఫస్ట్ ఈ ప్యాలెస్లో ఉన్నారన్నమాట. తర్వాత
వాళ్ళు కొత్త ప్యాలెస్ మైసూర్ ప్యాలెస్ బిల్డ్ చేశాక అక్కడికైతే మూవ్ అయిపోయారు. బట్ సెరమనీస్ కొన్ని ఫంక్షన్స్ కోసం అయితే ఇక్కడైతే దీన్ని యూజ్ చేసేవారు అనమాట. అది లోపలికి వెళ్ళి అయితే కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. ఎంట్రెన్స్ అనమాట, లోపలికి వెళ్ళే ఎంట్రెన్స్ ఇది. వెళ్ళిపోదాం లోపలికైతే. ఇది వచ్చేసి ఆర్ట్ గ్యాలరీ అని చెప్పాను కదా, చూడండి ఇక్కడ లోపల మీకు ఇక్కడ డీటెయిల్గా అయితే దీని గురించి ఇచ్చారు ఇక్కడ బోర్డులో. సో స్క్రీన్ షాట్ అది తీసుకోండి. చూసారు కదా, అండ్ ఆర్ట్ గ్యాలరీ అని చెప్పాను కదా. సో కంప్లీట్ అయితే ఇలా ఉంది, చాలా బాగుంది. ఇదైతే 2 ఫ్లోర్స్ ఉందనుకుంటా మేబీ. సో ఇదేంటో మరి ఉంది ఇక్కడ. చూసారా, వాళ్ళు అప్పుడు యూజ్ చేసిన టవర్ అన్నమాట ఇది. బాగుంది, చాలా బాగుంది, సూపర్. లైటింగ్ పెట్టారు దానికి. సో అక్కడ కూడా గడియారాలు ఉన్నాయి చూడండి. రాజు చరమేంద్ర ఒడేర్ అని చెప్పాను కదా, చూసారా. సో ఆయన అన్నమాట. ఇక్కడ సో కృష్ణరాజు ఒడేర్ అనుకొని చెప్పాను కదా, ఈ రాజు అనమాట. ఈయన 3వ రాజు. సో ఆయన 2వ రాజు అనమాట రూల్ చేసినప్పుడు. కొన్ని స్కల్ప్చర్స్ అండ్ ఇక్కడ వినాయకుడు ఉన్నాడు చూడండి, బజ్జగనపయ్య. వా, సూపర్ ఉంది అసలు, చాలా బాగుంది. వాళ్ళ టైప్లో దీన్ని కన్స్ట్రక్ట్ చేసి చూడండి. దీన్ని అయితే ఇక్కడ చూడండి, క్షేత్రపాలకులు అంటారు కదా, వీళ్ళు ఇక్కడ ఇలా ఉన్నారు. ఇక్కడ చూడండి. సో రాజువాడిని టస్క్ అన్నమాట. చాలా బాగుంది ఇది కూడా. ఇట్ వాస్ నైస్ ప్లేస్. సో మహారాజా శ్రీ చరమేంద్ర ఒడయార్ 1881 to 1894 AD. సో ఇంతవరకు ఉన్నారన్నమాట ఆయన. సో బ్రోంజ్ మెటల్లో ఉంది ఇదైతే, ఎలిఫెంట్. సో ఇది కూడా మనకు బ్రోంజ్. మోస్ట్లీ వాళ్ళు అప్పుడు యూజ్ చేసినప్పుడు సో బ్రోంజ్, సిల్వర్, గోల్డ్ ఇలా యూజ్ చేసేవారు అనమాట. చాలా బాగుంది, హైట్లో ఉంది చూడండి, ఎంత హైట్లో ఉందో, సూపర్ ఉంది. కొంచెం లోపలికి వస్తే మనకి ఇక్కడ చూడండి వాటి అన్ని పెయింటింగ్స్ ఉన్నాయి. సో ఆయన పెయింటింగ్ చేసేవాడు అంట, కృష్ణరాజు ఒడయార్. పెయింటింగ్ స్కూల్లో జాయిన్ చేసినప్పుడు చూడండి అన్నీ పెయింటింగ్స్ ఉన్నాయి కంప్లీట్గా. సో కంప్లీట్ రాజులే ఫోటో చూడండి ఇక్కడ అన్నవే. ద్వారాలు చాలా పెద్ద ఉంది అసలు నిజంగా. సో శ్రీ కృష్ణరాయ ఒడయార్ అన్నమాట ఈయన, చూడండి. సో ఎంత మెయిన్ లీడ్స్ ఇక్కడ ప్యాలెస్లో. ఇక్కడ చూడండి గాయ్స్, కృష్ణరాజు ఒడయార్ విత్ హిస్ ఫ్యామిలీస్ అండ్ రైటీస్. సో చూడండి ఇంతమంది ఉన్నారు ఇతనికి. నైస్, చాలా పెద్ద ఉంది ఇదైతే. మనకైతే ఒక ఫోటో ఫ్రేమ్ పెట్టాలంటే స్పేస్ సరిపోదేమో బేసిక్గా, చాలా పెద్ద ఉంది ఏరియా అయితే. సో ఇక్కడ ఒక పెయింటింగ్ ఉంది కదా, సో ఇదంతా సో మన అప్పుడు వాళ్ళప్పటి వెడ్డింగ్ దర్బార్, అప్పుడు వెడ్డింగ్ దర్బార్ అంటారు కదా, సో వాళ్ళ ఫ్యామిలీ అంటమాట. అక్కడ బోర్డు అవుతుంది, అన్ని పెయింటింగ్స్ ఉన్నాయి కంప్లీట్గా. ఇక్కడ లోపలికైతే వెళ్ళి చూద్దాం మనం. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూజాలు అంటారు కదా, సో వాళ్ళ ఫ్యామిలీస్ అండ్ వాళ్ళప్పుడు వాడేవారు అనమాట. గాయస్ ఇక్కడ చూడండి, మొత్తం వాళ్ళు వాడిన ఫర్నిచర్ అంతా ఇక్కడ ఉంది. అసలు ఫస్ట్ ఫ్లోర్కి ఎవరు రావట్లేదు, అసలు మర్చిపోయి ఉంటారేమో, ఎవరు రావట్లేదు పైకి. నేను ఒక్కరినే వచ్చాను. బాగుంది ప్లేస్ అయితే. వావ్, వాళ్ళు వాడిన జూమర్స్ అన్నీ చాలా బాగుంది. తైనా రాజులు కదలేండి, అప్పుడు ఈ మాత్రం ఉండేది లేదు వాళ్ళకైతే. చాలా బాగుంది అయితే. మేబీ ఇది ఎగ్జిట్ అనుకుంటున్నా. చూడండి గైస్, ఎంత బాగున్నాయి ఇవన్నీ. ప్రతి ఒక్క థింగ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. లాకర్స్ అంటారు కదా, ఉన్నాయి ఇక్కడ. ఇవాళ ప్లేట్స్, బౌల్స్, ఎవ్రీథింగ్
మేము ఇప్పుడు మన చైనాలోకి వెళ్తే ఇలా కనపడతాయేమో అన్నీ కోరల్స్ రీఫల్స్ ఇవన్నీ ఓషన్లో దొరుకుతాయి మనకి ఇవి. గోల్డ్ పెయింటెడ్ అట అనేది ఏమైనా గోల్డ్ ఉంటుంది లేండి అది ఖచ్చితంగా. విగ్రహాల్లాగా బాగున్నాయి. బ్రాస్ సర్పెంట్, ఎలిఫెంట్, స్వాన్ అని చెప్పేసి అన్నీ ఉన్నాయి చూడండి. చీటి సార్ చూడే మళ్ళీ ఉంటుంది కదా. చూడండి ఎలా ఉందో. చీరస్ అన్నమాట ఇవి. సో నెమలి అండ్ గద్ద ఈ స్టైల్లో అయితే చేశారు. చూడండి గైస్ మొత్తం అలాగే ఇట్లుంది. ఇది 3 ఫ్లోర్స్లో ఉన్నట్టుంది ఇది. సో ఇది టాప్ ఫ్లోర్ అన్నమాట. అండ్ వీనాస్ ఇవన్నీ స్టోర్ చేశారు. సూపర్ సూపర్. వాటర్ స్టాప్ గురించి మనం ఎంత చెప్పినా తక్కువనే లేండి. చూడండి ఇక్కడ వైరన్ బాక్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి. సూపర్. ఇదంతా ఓపెన్ ఏరియా లాగా ఉంది మొత్తం కంప్లీట్గా. చూడండి అన్ని పిక్చర్స్ నిండిపోయింది. వాల్స్ అంతా బాగున్నాయి కంప్లీట్గా మొత్తం ఉన్నాయి. చూడండి పెయింటింగ్స్ వాళ్ళకి సంబంధించినవి. ఒక పెయింటింగ్ ఉంది మొత్తం. ఒక లిపి అయితే లిఖించబడింది చూడండి. అంటే సాంస్క్రిట్ ఏం లాంగ్వేజ్ అయితే కొంచెం తెలుగులాగే ఉంది. మేబీ సాంస్క్రిటే ఉండొచ్చు, నాకైతే ప్రాపర్గా ఐడియా లేదు. మొత్తం చూపిస్తాను చూడండి. చూసారు అది అంత లీవ్స్ అంతా కంప్లీట్గా రాశారు. కంప్లీట్ బోర్డు అంతా రాశారు చూడండి. అయిపోయింది అనుకుంటా ఆల్మోస్ట్. మనం ఎగ్జిట్ అయిపోతున్నాను ఇక్కడ నుండి. నేను వచ్చేసి ఇప్పుడు చిక్కగడియ సర్కిల్ సెంటర్కి వెళ్తున్నాను. ఇప్పుడు ఒక ఐటమ్ ఉంటుంది అనమాట, దాన్ని తీసుకోవడానికి వెళ్తున్నాను. చూపిస్తాను మీకు వెళ్ళి అక్కడికైతే. ఇంకా వెళ్ళిపోదాం. ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇది ఒక సర్కిల్ అన్నమాట. సో ఇది చిక్కగడియ సర్కిల్ సెంటర్. ఇక్కడ మనం చూస్తే ఇది అన్నమాట గురు షాపు. ఇక్కడ మనకు సో మైసూరు ప్యాలెస్లో ఉన్న రాజులకైతే వీళ్ళు సప్లై చేసేవాళ్ళు అన్నమాట. వీళ్ళు ముంతాతలు త్వాతలు. సో వీళ్ళైతే ఇప్పటివరకు అయితే కంటిన్యూ చేస్తూనే ఉన్నారు ఇప్పటికైతే. సో ఇక్కడ ఒరిజినల్ మైసూర్ పాక్ అండ్ స్వీట్స్ అన్నీ దొరుకుతాయి. మనమైతే తీసేసుకుందాం వెళ్ళి. అది ఇక్కడి నుంచి అయితే ఇంకా రూమ్కి వెళ్ళిపోదాం ఫస్ట్. ఇప్పుడైతే ఇంకా తీసేసుకుందాం పదండి. గ్యాస్ నేనైతే ఇంకా బైక్ అయితే రిటర్న్ ఇచ్చేసిన. ఇంకా వాళ్ళకైతే బైక్ చూసారు కదా, బైక్ అయితే వాళ్ళకి ఇచ్చేసిన. ఇంకా ఇక్కడి నుంచి అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నాను. అండ్ ఇక్కడితో బాగా అయితే ఎంజాయ్ చేస్తున్నా. నెక్స్ట్ వీడియోలో అయితే మనం మళ్ళీ కలుసుకుందాం. సీ యూ సూన్. చేసేసిన గురు స్వీట్ స్మార్ట్ ఫుల్ గిరాకు ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడి నుంచి అయితే నేను ఇంకా వెళ్ళిపోతున్నాను రూమ్కి అయితే. రూమ్ దగ్గర కలుసుకుందాం మళ్ళీ వెళ్ళిపోయింది. ఇంకా బైక్ అయితే రిటర్న్ ఇచ్చేసిన. ఇంకా వాళ్ళకైతే బైక్ చూసారు కదా, బైక్ అయితే వాళ్ళకి ఇచ్చేసిన. ఇంకా ఇక్కడి నుంచి అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నాను. అండ్ ఇక్కడితో బాగా అయితే ఎంజాయ్ చేస్తున్నా. నెక్స్ట్ వీడియోలో అయితే మనం మళ్ళీ కలుసుకుందాం. సీ యూ సూన్.